భారతదేశంలోని అత్యంత పాత కోటల్లో ఒకటైన గుత్తి కోట ప్రాచీన కాలంలో ఒక ముఖ్యమైన రక్షణ కేంద్రంగా నిలిచింది. ఈ కోట నిర్మాణం చాలా ప్రాచీన కాలానికి చెందినదిగా భావిస్తారు. అప్పట్లో ఇది బలమైన రక్షణ కోటగా రూపుదిద్దుకుంది. చరిత్ర ప్రకారం పశ్చిమ చాళుక్యుల కాలంలో ఈ గుత్తికోట నిర్మించబడింది మరియు అది ఒక ముఖ్యమైన సైనిక స్థావరంగా ఉపయోగించబడింది. తర్వాత అనేక రాజవంశాలు ఈ కోటను అభివృద్ధి చేసి బలమైన గోడలు మరియు రక్షణ వ్యవస్థలను నిర్మించారు. విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ గుత్తికోట అత్యంత శక్తివంతంగా మారి ఒక ప్రధాన రక్షణ కేంద్రంగా నిలిచింది. ఈ కోటను శత్రువుల దాడుల నుండి రక్షించేందుకు బలమైన గోడలు మరియు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ ప్రాంతం యొక్క చారిత్రక వైభవాన్ని ఇప్పటికీ ప్రతిబింబిస్తుంది. కాలక్రమేణా మొఘల్ పాలకుల ఆధీనంలో కూడా ఈ గుత్తి కోట ఉండి ఇది ఒక వ్యూహాత్మక కేంద్రంగా ఉపయోగించబడింది. అనేక రాజులు ఈ కోటను స్వాధీనం చేసుకుని తమ పరిపాలనలో కీలక భాగంగా మార్చుకున్నారు. హైదరాలీ కాలంలో ఈ గుత్తికోట ఒక ముఖ్యమైన సైనిక కేంద్రంగా మారి టిప్పు సుల్తాన్ కాలంలో కూడా ఈ కోట వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం పొందింది మరియు బలమైన రక్షణ కేంద్రంగా నిలిచింది. మరాఠా పాలకుడు మురారీరావు గోర్పాడే కాలంలో గుత్తికోట మరింత శక్తివంతంగా మారింది. ఆయన దీన్ని బలమైన సైనిక కేంద్రంగా అభివృద్ధి చేశాడు. కోట రక్షణలు బలంగా ఉన్నాయి. తర్వాత బ్రిటిష్ ఈ గుత్తికోటను స్వాధీనం చేసుకుని తమ పరిపాలనలో ఒక ముఖ్యమైన సైనిక స్థావరంగా ఉపయోగించారు. ఈ కోటలో నీటి నిల్వలు మరియు ఆహార నిల్వలు ఉండటం వల్ల దీర్ఘకాలం యుద్ధాలను తట్టుకునే సామర్థ్యం ఉండేది. ఇక్కడ రహస్య మార్గాలు ఉండి అవి యుద్ధ సమయంలో రక్షణకు మరియు అవసరమైనప్పుడు తప్పించుకునేందుకు ఉపయోగించబడేవి. ఈ కోట పైభాగం నుండి చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం స్పష్టంగా కనిపించటం వల్ల ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైంది.